బినామీల పేరుతో ఐఏఎస్ జవహర్ రెడ్డి భూదోపిడికి పాల్పడ్డారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మొత్తం 74.48 ఎకరాలను బినామీల పేరుతో జవహర్ రెడ్డి కొట్టేశారన్నారు. రైతులకు ఫ్రీ హోల్డ్ పట్టాలిచ్చి 100 కోట్ల విలువైన భూమిని చేజెక్కించుకున్నారన్నారు. బసవపాలెం విలేజ్ లో రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ఏపీఐసి ల్యాండ్ ఎలినేషన్ చేసేసి అసైన్దారుల దగ్గర నుంచి భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవన్నీ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 596 వస్తుందని తెలిసి ముందరే సాక్షాత్తు సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఇదే బసవపాలెం ఇదే సర్వే నంబర్లు ఇదే మెగా ఫుడ్ పార్క్ కి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని వాళ్ళ బినామీ అయినటువంటి సూర్రెడ్డి త్రిలోక్ ఎవరైతే ఉన్నారో రైతులకి 5 లక్షల రూపాయలు అడ్వాన్సులు ఇచ్చి అఫీషియల్ గా చెక్కులు ఉన్నాయి. ఆ భూమికి అలైన్మెంట్ చేసినటువంటి భూమికి వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చేశారండి. అసలు మన భారతదేశ చరిత్రలో ఇలా కూడా చేయొచ్చు అన్నది జవహర్ రెడ్డి అనేటువంటి గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి రైతుల దగ్గర నుంచి కానీ అత్యంత విలువైనటువంటి భోగాపురం దగ్గర బసవపాలెం విలేజ్లో ఉన్నటువంటి ఇన్ని ఎకరాల భూమి 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమిని ఎలా కొట్టేయచ్చో మొత్తం సాక్ష్యాధారాలతో ఇలా ఉన్నాయి.